ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలండి. మరోసారి ఈ ఆదికాండం పుస్తకం ద్వారా మీ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మీరెంతగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న తీర్పు గురించి, తీర్పులోకి ఎవరు రాబోతున్నారో, తీర్పు ఎవరికి నిర్ణయించబడడం జరిగింది అనే విషయము తెలియజేయబోతున్నా. దీని గురించి మన బైబిల్లో నుండి ఆదికాండము 8వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు చదువుకుందామండి. దేవుడు నోవాను అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు భూమి మీద వాయువు విసిరినట్లు చేయుట వలన నీళ్లు తగ్గిపోయెను. అగాధు జలములో ఊటలోనున్న ఆకాశపు తూములను మోయబడినను. ఆకాశము నుండి కురియుచున్న ప్రచండ వర్షము నిలిచిపోయెను. అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమముగా తీసి పోవుచుండెను. 150 దినములైన తర్వాత నీళ్లు తగ్గిపోగా 7వ నెల 17వ దినమున ఓడ ఆరారాతు కొండల మీద నిలుచును. నిజంగా ఈరోజు ఎలా దేవుడు నోవాతో పాటు కుటుంబాన్ని ఎలా రక్షించాడో అనే విషయం గురించి మనం లోతుగా ఆలోచిద్దాం. ఈ అధ్యాయము ఈ యొక్క ఎపిసోడ్ 2 భాగాలుగా నేను వివరించాలనుకుంటున్నాను. ఈ 2 భాగాలుగా ఏంటంటే, ఒకటి తీర్పు, చాలా మంది తీర్పు ఎందుకు పొందుకున్నారు, నోవా కుటుంబం మాత్రము తీర్పు పొందుకోకుండా ఉండడానికి కారణం ఏంటి? ఎందుకంటే ఈరోజు చాలా మంది తీర్పులోకి వచ్చేవారు ఎవరు, తీర్పులో రానివారు ఎవరు, ఈ విషయం వారికి స్పష్టంగా ఆలోచించట్లేదు, వాళ్ళు తెలుసుకుంటలేదు. యాక్చువల్లీ మనం ఈ బైబిల్లో మనకి స్పష్టంగా ఆల్రెడీ బైబిల్లో ఇంతకుముందు తీర్పు తీర్చబడ్డం జరిగింది. అవునండి. ఈ ప్రపంచమంతా తీర్పు ఎప్పుడు తీర్చబడ్డదో మీరు చూస్తే నోవా సమయంలో ప్రపంచమంతా తీర్పు తీర్చబడ్డది. తర్వాత ఇప్పుడు తీర్పు తీర్చబడేది ఎప్పుడంటే, ఇప్పుడు యేసుక్రీస్తు ఈ లోకంలో తన పాపం విషయంలో చనిపోయి ఆయన మనందరినీ పాపం కడిగి వేసిన తర్వాత యేసుక్రీస్తుని ఎవరైతే విశ్వసించట్లేదో, ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎవరైతే రక్షకుడుగా ఇంకా అంగీకరించలేరో, ఎవరైతే పాపం కలిగి ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ తీర్పు రావడం జరుగుతుంది. అయితే మీరు ఆలోచించాలి, తీర్పు విషయంలో ఇంతకుముందు తీర్పు పొందుకున్న వాళ్ళు, ఇప్పుడు ఎవరు తీర్పు పొందుకున్న వాళ్ళు, వీళ్ళు మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే, నోవా ఒక ఉదాహరణ ద్వారా ఇప్పుడు ఈ కాలంలో కూడా ఎవరు తీర్పులోకి వస్తారు, ఎవరు తీర్పులో రారనేటిది మనం చూసుకోవచ్చండి. అవునా కదండి. ఇది ఎలా అంటే, మన జీవితాన్ని అద్దం ముందట నిల్చున్నప్పుడు ఎలా చూడొచ్చో, నోవా కాలపున్న ప్రజలని ఇప్పుడున్న కాలపున్న ప్రజల్ని మనం పోల్చవచ్చు. ఎందుకంటే బైబిల్లో ఎప్పుడైతే దేవుడు తీర్పు గురించి మత్తయి సువార్తలో మాట్లాడుతున్నప్పుడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు సెలవీయడం జరిగింది. ఈ అంత్య దినములు ఎలా నోవా దినములతో పోలుస్తున్నాడు ప్రభు. అవునండి. అదే విధంగా 2 పేతురులో ఎప్పుడైతే తీర్పు గురించి మాట్లాడుతున్నప్పుడు, నోవా కాలము ఏ విధంగా అయితే నీళ్లతోని దేవుడు లోకాన్ని నాశనం చేశాడో, అలా ఈ అంత్య దినములో దేవుడు అగ్ని ద్వారా ఎలా ప్రపంచాన్నంతా నాశనం చేయాలనుకుంటున్న విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. అయితే నిజంగా మనం ఇప్పుడు ఆలోచిద్దామండి దేవుడు ముందట. ప్రభు మనందరి కోసము ఆయన సిద్ధపాటు చేశాడు మనం తీర్పులో రానికి. కానీ చాలా మంది ఈ తీర్పులో రానికి గల ప్రాముఖ్యమైన విషయం ఏంటి, ఉద్దేశం ఏంటిది అనే విషయం మనం దేవుడు ముందట ఆలోచిద్దాం. ఈరోజు ఇక్కడ మనం చూడాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రజలు చాలా మంది వాళ్ళు ఎంతో మంచి వ్యక్తులుగా ఉండడానికి ప్రయత్నిస్తుంటారు. ఎందుకు వాళ్ళు మంచి వ్యక్తిగా ఉండడానికి ప్రయత్నిస్తుంటారంటే, వాళ్ళు ఏమనుకుంటారంటే ఒకే ఒక కారణం అండి.
వాళ్ళు ఒకేలా మంచి చేసినట్టయితే వాళ్ళు పాపం చేయకుండా ఉండగలుగుతారు. వాళ్ళు ఉన్న పాప స్వభావము, పాపము బుద్ధి తొలగించబడుతుంది. ఏవండి మీరు 40 రోజులు మరి శ్రమ దినాల్లో మీరు ఉపవాసం ఉన్నా కానీ మీ స్వభావం బుద్ధి అనేటిది మారదు. మానవుడు యొక్క స్వభావం బుద్ధి 365 రోజులు మీరు బ్రతికున్నన్ని రోజులు మన స్వభావం, మన బుద్ధి, మన గుణము ఇలాంటిదే. ఇది మారని బుద్ధి, మారని స్వభావం. మరి ఈ విషయం వాస్తవం తెలుసుకునేంత వరకి మనం ఏం చేస్తామంటే, మనం మార్చుకోనికి మనం ప్రయత్నిస్తామండి. ఏదైనా మీరు ఆలోచించండి. ఒక వస్తువు మీరు పడేయాలని నిర్ణయించుకున్నప్పుడు కారణాలుంటాయి. ఎందుకు అది పనిచేయదని చెప్పి, ప్రయోజనం లేదని. ఈ 2 విషయాలు గుర్తిస్తే ఆ వస్తువు పడేయనీకైనా, ఆ వస్తువుని మరి ఇంకా ఉపయోగించకుండా ఉండనీకైనా కారణం ఉంటుంది. అవునా కదండీ? అదే విధంగా ఈరోజు మానవుడు పూర్తిగా పాడైపోయిన వ్యక్తి అనే విషయం తెలుసుకునేంత వరకి మానవుడు మంచి చేస్తూనే ఉంటాడు. మంచిగా జీవించనికి, మంచిగా నివసించనికి తను ప్రయత్నిస్తున్నాడు. ఎప్పుడైతే ఆయన మంచిగా జీవించలేకపోతుండో తను ఎంతో బాధపడుతుంటాడు. అయ్యో! నేనెందుకు మంచిగా జీవించలేకపోతున్నా? నేనెందుకు ఇలా జీవిస్తున్నా? నేను మంచి చేద్దాం అనుకున్నా. నేను మంచి ఎందుకు చేయలేకపోతున్నా? నేను నిజంగా మంచి చేయాలని ఆలోచించాను. కానీ నేనెందుకు ఇలా ఉన్నా అని చెప్పి బాధపడతాడు. కానీ వాస్తవం చెప్పాలన్నట్టయితే మానవుల్లో మంచుందా, చెడుందా అని మీరు చూస్తే మానవుల్లో దేవుడొక మంచి లేదు. మానవుల్లో కేవలము మనిషి యొక్క మంచి, మనిషి యొక్క నీతి ఉందండి. మరలా చెప్తున్నానండి. మానవుల్లో దేవుడొక మంచి, దేవుడొక నీతి కలిగి లేడు. మానవుల్లో ఏదైతే కలిగి ఉందో ఆ మంచి దేవుడు మంచి కాదు. ఇది ఎలా అంటే ఇది పైకి కనిపిస్తున్న మంచే కావచ్చు. ఇది దేవుడి దగ్గర ఉన్న మంచి కాదండి. పైకి కనబడిన నీతే కావచ్చు. ఇది దేవుడి దగ్గర ఉన్న నీతి కాదు. చాలా మంది ఈ యొక్క ప్రయాసం ద్వారా ఉదాహరణ అబద్ధం ఆడకూడదు. ఇది మంచిదే. అబద్ధం ఆడమని చెప్పట్లేదు బైబిల్. అబద్ధం ఆడకూడదు అంటుంది. వ్యభిచరించవద్దు, దొంగతనం చేయకూడదు. ఇది మంచిదే. ఈ మంచి పనులు అంటే మంచిగా ఉండడం ద్వారా ఈ నీతి మనము సంపాదించుకున్న నీతి ఇది మనపై ఆధారపడదు. ఉదాహరణ అబద్ధం ఆడకుండా ఉండడం ద్వారా ఎవరు నీతిని సంపాదించుకుంటున్నాం? ఇది దేవుడి నీతే మన నీతే? ఎవరు పనిచేస్తున్నారు ఈ నీతిని సంపాదించుకోనికి? మనం కదండి పనిచేస్తుంది. అబద్ధం ఆడకుండా మనం ప్రయత్నిస్తున్నాము. మోసం చేయకుండా మనం ప్రయత్నిస్తున్నాము. దొంగతనం చేయకుండా మనం ప్రయత్నిస్తున్నాము. మరి వ్యభిచరించకుండా మనం చేస్తున్నప్పుడు ఈ నీతి అంతా మన నీతిగా మారుతుందండి. మీకు అర్థమవుతుందండి? మనం కష్టపడి, మనం ప్రయాసపడినట్టయితే అది మనకి చెందిన నీతి. రైట్? ఉదాహరణ ప్రభువు మందిరంలో ఓ దేవాలయంలో ఉండి మరి ఒక పరిసయుడు ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా నేను ఆ సుంకరి లాంటి వాడిని కాదు. నేను మరి ఏ విధంగా వారానికి ఉపవాసం ఉంటున్నాను, దశమభాగం ఇస్తున్నాను. ఎలా చూడండి తను చేసే మంచి క్రియలన్నీ ప్రభు ఎదుట ఒక నీతి వస్త్రములాగా ప్రభు దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. నేను ఆ సుంకరి వంటి వ్యక్తిని కాదు అని చెబుతూ తను చేసే మంచి క్రియలు చెప్తున్నాడు. రైట్? మరి ఇవి ఆయన చేస్తున్నాడు కాబట్టి ఇది ఎవరి నీతిగా భావిస్తున్నాడు? వాస్తవానికి ఆయన చేసింది అది ఆయనకు సంబంధించిన నీతి. మరి దేవుడి నీతి కాదు. ఒకేలా ఆయన ఆ మంచి కార్యాలు చేస్తే మరి ఎందుకు దేవుడు ఆ పరిచయుడిని అంగీకరించకుండా శుంకరిని అంగీకరించాడు? శుంకరి ఏమో ఏ మంచి పని చేయలేదు. ఆయన రొమ్ము కొట్టుకొని మందిరంలో ప్రవేశించలేకపోయిన అంత మురికి వ్యక్తి మందిరం బయటుండి ప్రార్థన చేస్తున్నాడు. అతన్ని ప్రభు నీతిమంతుడిగా చేశాడు. అతన్ని ప్రభు అంగీకరించాడు. ఈ పరిచయుడు భక్తి చేస్తూ మంచి పనులు చేసి ఇలాంటి వ్యక్తిని ప్రభు ఎందుకు అంగీకరించలేదు? ఒకసారి మనం ఆలోచిద్దాం దేవుడు మొదట. అవును కదా! ఈ ఈ వ్యక్తిని దేవుడు ఎందుకు అంగీకరించలేదు? ఈ వ్యక్తి కూడా మంచివాడు అనుకున్నాడు కదా! మన దృష్టిలో ఈయన మంచివాడే కదా! మరి మనం ఆలోచిద్దాం. మనం ఏ నీతి కలిగి ఉండి ఇది దేవుడి నీతి అనుకుంటున్నామండి? మనం చేస్తున్న ఈ మంచి పనులు వీటిని మనం ఏమనుకుంటున్నాం? ఇది దేవుడికి సంబంధించిన నీతి. ఉదాహరణ పేదలు సహాయం చేయడము తప్పేమి కాదు. పేదలకు ఆహారం ఇయ్యడము, డబ్బులు లేని వాళ్ళకి డబ్బులు ఇవ్వడము,
ఇవేమి తప్పు కాదు. కానీ ఇది దేవుడి దృష్టికి దేవుడొక నీతి కాదు. ఇది మనిషి దృష్టికి కలిగిన నీతి. దేవుడి దృష్టికి నీతి ఏంటిది? ఆ! దేవుడి దృష్టికి నీతి ఏంటిదో మీరు చూసినట్టయితే, యేసుక్రీస్తు ద్వారా వచ్చేది మాత్రమే దేవుడి నుంచి వచ్చే నీతండి. ఇంకా ఆయన నుంచి కాకుండా ఇంకా వేరే ఏ పని ద్వారా వచ్చిన నీతి, ఇది దేవుడి నీతి అని మనం పిలవకూడదండి. మీకు అర్థమవుతుందండి? ఇలా మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మన నీతి, దేవుడి నీతి అనేటిది ఈ విభజన కలిగి ఉండాలి. చాలామంది ఈ తీర్పు గురించి ఆలోచించినప్పుడు, తీర్పులోకొచ్చేది ఎవరో తెలుసండి? నోవా సమయంలో మనం ఆలోచిద్దాం. నోవా సమయంలో తీర్పు ఎవరికొచ్చిందంటే, నోవా కుటుంబం తప్ప అందరికీ తీర్పొచ్చింది. నోవా కుటుంబం తప్ప అందరికీ తీర్పొచ్చిందంటే, మరి వీళ్ళందరికీ తీర్పు రానికి కారణం ఏంటిదంటే, అబద్ధమాడినందుకా? మోసం చేసినందుకా? ఏవండీ? నరహత్య చేసేందుకా? లేకపోతే ఎందుకు తీర్పొచ్చిందంటారు? ఒకసారి మీరు ఆలోచించండి. ఆ సమయంలో చాలా మంది మీరు చూడండి, నోవా సమయంలో ఎంతోమంది చనిపోయారు. ఎంతోమంది చనిపోయారు. ఈ నోవా సమయంలో మీరు చూస్తున్నట్టు అనేకులు చనిపోయారు. వీళ్ళందరూ చనిపోనికి కారణం ఏంటండి? వీళ్ళు అబద్ధమాడినందుకు చనిపోయారా? మోసం చేసినందుకు చనిపోయారా? ఏవండీ మీరేమనుకుంటున్నారు? వీళ్ళెందుకు మరణించి ఉండొచ్చు? దేవుడెందుకు ఇలాంటి వాళ్ళకి తీర్పిచ్చాడు? మీకు తెలుసా అండి వాళ్ళెందుకు చనిపోయారో? ఓడలో ప్రవేశించనందుకు వాళ్ళు చనిపోయారని చెప్పొచ్చు. ఏవండీ మళ్ళీ ఒకసారి చెప్తున్నా. ఓడలో ప్రవేశించనందుకు వాళ్ళు చనిపోయారు. ఓడలో వారు ప్రవేశించినట్టయితే వారి దగ్గరికి తీర్పొచ్చేదా? వారు ఆ విధంగా మరణించేవారా? వారు మరణించకపోతారు. ఇంకో విధంగా చెప్పాలంటే వీరు ఓడలో లేనందుకు తీర్పు పొందుకున్నారని చెప్పొచ్చు. మరి ఓడలో ఎందుకు రాలేదు వీళ్ళు? నోవా కుటుంబము వెళ్ళినట్టు వీళ్ళెందుకు ఓడలో రాలేదు? అవునా కాదండి? అసలు వీళ్ళెందుకు ఓడలో మరి నోవా పిలవలేదా? ఓడ నియమించాక దేవుడు నోవా ఒక్క కుటుంబాన్ని రక్షించాలనుకున్నా ఏంటి? నోవా ఈ లోకంలో ఉన్నప్పుడు 120 సంవత్సరాలు ఆయన నిరంతరంగా ఏం చేశాడు? సువార్తను అందజేస్తూనే ఉన్నాడు. ఓడ నియమించాడు. ఓడ నియమిస్తున్నప్పుడు నోవా నిరంతరంగా ఏం చేస్తున్నాడు? చాలా మంది అడిగి ఉండొచ్చు కదా! ఏ నోవా నువ్వెందుకు ఇంత పెద్ద ఓడ నియమిస్తున్నావు? ఎందుకు నోవా? దేవుడు చెప్పాడు నియమించమని. ఎందుకంటే దేవుడు ఈ లోకాన్ని నీళ్లతో నాశనం చేయబోతున్నాడు. అందుకే దేవుడు ఈ ఓడను నియమించమని చెప్పాడు. ఈ ఓడలో ప్రవేశించినట్టయితే మీరు రక్షించబడతారు. ఏ నోవా ఏంటి ఈ ఓడలో ప్రవేశిస్తే రక్షించబడతారా? మేము ఎవరని తెలుసా? మేమెంతో క్రమంగా ఉండేవాళ్ళం. మేమెంతో భక్తి చేసేవాళ్ళం. మేమెంతో మంచివాళ్ళం. మేము నోటితో కూడా పాపం చేయని వాళ్ళం. మాకు నువ్వు చెప్తున్నావేంటి? ప్రభు తెలవని వాళ్ళకి చెప్పు నోవా. నోవా చాలా మందిని కలిసుండొచ్చు. ఏయ్! ఈరోజు కూడా క్రైస్తవులు ఏమంటారు? ఏయ్! మాకు వాక్యం ఎందుకు చెప్తున్నావు? ఆ! వాక్యం ప్రభు తెలవనోళ్ళకి చెప్పండి. అన్యజనులకు చెప్పండి. వాళ్ళకి చెప్పండి. వీళ్ళకి చెప్పండి. నేను అడుగుతున్నాను. ఏవండీ మీరు ప్రభువుని తెలుసుకున్నవారు కదా! మరి ప్రభువుని తెలుసుకున్నవారు నాశనమైపోయారా? ప్రభువుని తెలుసుకోని వారు నాశనమైపోయారా? ప్రభువుని తెలుసుకున్న వాళ్ళు, తెలుసుకోని వాళ్ళు ఇద్దరు నాశనమైపోయారు నోవా సమయంలో. మీకు అర్థమవుతుందండి? నోవా సమయంలో ప్రభువుని తెలుసుకున్నవారు, ప్రభువుని తెలుసుకోలేని వాళ్ళు వీళ్ళిద్దరు నాశనమైపోయారు. ఎందుకంటే వారు ఓడలో ప్రవేశించలేనందుకు నాశనమైపోయారు. ఈరోజు మీకు ప్రభువు తెలిస్తే ఏముందండి? మీరు ఇంకా మీ హృదయంలో పాపము కలిగి ఉందన్నట్టయితే ఖచ్చితంగా మీరు తీర్పులో వచ్చేస్తారు. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని తీర్పు తీరుస్తాడు. పాస్టర్ గారు లేదండి. మా కుటుంబం పాస్టర్ గారి కుటుంబం అండి. మా కుటుంబం బిషప్ గారి కుటుంబం అండి. మాది పెద్ద కుటుంబం అండి. ఏవండి? మీ కుటుంబము బిషపా? లేదా పాస్టర్ గారా? లేకపోతే కలెక్టరా? ఆఫీసరా? ఇది కాదండి. మీరు ఓడలో ఉన్నారా? ఓడ బయట ఉన్నారా? ఓడలో మీరు ప్రవేశించారా? ఓడలో ప్రవేశించలేదా? ఏవండీ మీకు అర్థమవుతుందా?
మీరు ఓడలో ప్రవేశించినట్టయితే మీ జీవితము వేరేలా ఉంటుంది. మీరు ఓడలో ప్రవేశించినట్టయితే తీర్పు ఉంటుందా ఉండదా? తీర్పు పూర్తిగా దాటేసి వెళ్తారండి. ఆ 40 రోజులు కురుస్తున్న తుఫాను ఎవరు జయించగలుగుతారు? చాలా మంది వాళ్ళు ఏమనుకున్నారంటే, మమ్మల్ని ఎందుకు దేవుడు నాశనం చేస్తాడు? మేము పాపం చేస్తే కదా మళ్ళీ నాశనం చేస్తాడు. ఏమండి మీరు చూడండి, ఆ, ఎవరు నమ్మనికి అవకాశం ఉందంటే, ఎవరైతే పాపము చేస్తూ చెడుగా దుర్మార్గంగా వారు విచ్చలివిడిగా జీవిస్తున్న వాళ్ళు, అరే మీరు చచ్చిపోతారా, దేవుడు నాశనం చేస్తాడు అన్నట్టయితే వాళ్ళు కొంచెం ఆలోచించవచ్చు. అరే మేము చర్చికి వెళ్ళట్లేదు, బైబిల్ చదవట్లేదు, ప్రార్థన చేయట్లేదు, మేము ఎంతో దుర్మార్గంగా జీవిస్తున్నాం కాబట్టి నాశనం అయిపోతాం. కానీ మందిరంకి వెళ్ళేవాళ్ళు, ప్రార్థన చేసుకునే వాళ్ళు, ఉపవాసం ఉండేవాళ్ళు, బైబిల్ చదువుతున్న వాళ్ళు, వీళ్ళకి ఏ నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు చనిపోతావు, నువ్వు ఓడలో ప్రవేశించకపోతే నిజంగా నువ్వు నువ్వు నీ కుటుంబం అందరూ చనిపోతారు అన్నట్టయితే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మేము చనిపోతే ఇంకెవరికి బ్రతుకుంటారు ప్రపంచంలో? ఇక మేమే చనిపోయినట్టయితే ఇంకెవరు బ్రతుకుంటారు? హలో, మీతోనే నేను మాట్లాడుతున్నా, మీ అందరితోనే మాట్లాడుతున్నా నేను. నేను చెప్పేది మీ గురించే, నేను మాట్లాడేది మీ గురించే. మీరు ఇలాగే అనుకుంటున్నారా? అయితే మీరు పొరపాటు పడుతున్నారు. ఓడలో ప్రవేశిస్తే మాత్రమే మనకి తీర్పు నుంచి బయటకు వస్తుంది. ఓడలో మీరు లేరా, మీ లైఫ్ పూర్తిగా అంతమైంది. ఇప్పుడు దేవుడు రాకడ సమీపంలో ఉన్నామండి. మనం అంత్య దినంలో ఉన్నాం. ఈ అంత్య దినములో మీరు ఓడలో ఉన్నారా, ఓడ బయట ఉన్నారా అనేది మీరు ఎలా చూడొచ్చు అంటే, ఒకే ఒక మార్గం చూడొచ్చు, ఒకే ఒక విధంగా చూడొచ్చు. యేసులో ఉన్న వాళ్ళ హృదయంలో పాపం ఉంటుందా ఉండదా? పాపం ఉంది కానీ నేను యేసులో ఉన్నా అన్నట్టయితే మీరు మోసపోతారు. కొంచెం పాపం ఉన్నా మీరు యేసులో ఉన్నట్టు కాదండి. పూర్తిగా మీ హృదయంలో పాపము లేదు అనే విషయం నిశ్చయంగా చెప్పగలిగితే, నా హృదయంలో కొంచెం కూడా పాపం లేదు, నేను పాపిని కాదు అనే విషయం మీ హృదయంలో విశ్వాసం కలిగి ఉన్నట్టయితే, అప్పుడు మీరు యేసులో ఉన్నట్టు. యేసులో ఉన్న వాళ్ళలో పాపం ఉండదండి. కొంచెం కూడా పాపం ఉండదు. ఎందుకంటే యేసులో ప్రవేశించిన వాళ్ళు, వాళ్ళ పాపం అంతా శిక్ష ఎవరు మోస్తున్నారంటే యేసే తొలగిస్తున్నారు. యేసులో ప్రవేశించిన వాళ్ళు పాపులు పాపులు అని చెప్పరు. యేసులో ప్రవేశించిన వాళ్ళు మేము నీతిమంతులము, మేము పరిశుద్ధులము అని ఇలా మాట్లాడతారు. ఈరోజు ఎవరైనా నీతిమంతులు అంటే, "హ, మీరు నీతిమంతులే." ఏమండి, నీతిమంతుడు అని చెప్తున్నట్టయితే ఆయన క్రియలు ప్రవర్తన ద్వారా కాదు. మేబీ ఆ వ్యక్తి యేసులో ప్రవేశించినందుకు చెప్తున్నాడా, లేదైనా మంచి క్రియలు చేయడం ద్వారా చెప్తున్నాడా? ఈ విషయం మీరు ఆలోచించారా? నేను చెప్తున్నా అండి, నేను నీతిమంతుడిని. పాస్టర్ సిరిల్ రిచర్డ్ గారు నీతిమంతుడు, పరిశుద్ధుడు. ఈ నీతిమంతుడు పరిశుద్ధత ఎలా? యేసులో ఉన్నా కాబట్టి నేను పరిశుద్ధుడు, నీతిమంతుడు. ఈ పరిశుద్ధత నీతిన మంచి పనులు చేయడం ద్వారా కాదు. యేసు క్రీస్తులో ప్రవేశించినందుకు నేను నీతిమంతుడిని, పరిశుద్ధత అని చెప్తాను. మరి పాస్టర్ గారు మీరు అబద్ధం ఆడారా, మీరు తప్పు చేయరా, మీరు పొరపాటు చేయరా? ఎస్, నేను ఎందుకు తప్పులు చేయను? పాస్టర్ గారు అంటే అబద్ధాలు ఆడరా? పాస్టర్ గారు అంటే తప్పులు చేయరా? పాస్టర్ గారు అంటే పొరపాటు చేయరా? ఆ పాస్టర్ గారు మీరేమో కానీ మా పాస్టర్ గారు ఏం చేయరు. మేబీ ఆ పాస్టర్ గారు ప్రపంచంలో వింత పాస్టర్ గారేమో. మేము పాస్టర్ గారమే. అమ్మ, మాకు బలహీనతలుంటాయి, మాకు కొదువులుంటాయి. మేము కూడా తప్పులు చేసేవాళ్ళం. కానీ యేసులో ప్రవేశించిన వాళ్ళు జీవించే జీవితం వేరు. మీకు అర్థమవుతుందండి? యేసులో ఓడలో ప్రవేశించినట్టయితే వాళ్ళు పాపులు కాదండి, నీతిమంతులు. ఈరోజు ఓడలో ప్రవేశించినట్టు యేసుని నేను విశ్వసిస్తున్నా, నేను యేసులో ఉన్నా అన్నట్టయితే ఆ వ్యక్తి పాపి అని చెప్పడు. ఆ వ్యక్తి నీతిమంతుడు ఎవరిని చూసి? ఆ రక్తమును, శరీరను చూసి చెప్పగలరు. ఇది మా క్రియలు ప్రవర్తన ద్వారా కాదు, విశ్వాసమును బట్టి మేము పరిశుద్ధులం, నీతిమంతులమని చెప్పడం జరుగుతుంది. మరి మనం ఆలోచిద్దాం. ఉదాహరణ, నోవా సమయంలో ఒక రోజు ఉండి ఈ జంతువులంతా వెళ్ళడం ప్రారంభించాయి. మిగతా జంతువులు ఆశ్చర్యపోతుండొచ్చు కదా, ఏమైంది ఈ జంతువులు సడన్ గా వెళ్ళిపోతున్నాయి?
ఉదాహరణ మనం ఆలోచిద్దాం. మీకేమైంది? ఎందుకెళ్తున్నారు? ఆ! దేవుడు మనల్ని ఓడలో ప్రవేశించమన్నాడు. ఆ! ఎందుకంటే ఈ ఓడలో ప్రవేశిస్తే మనం బ్రతుకుతాం. దేవుడు మనల్ని ఈ ఓడలో ప్రవేశించమని చెప్పాడు. ఏ ఏంటి ఇది? ఎందుకు ఓడలో వెళ్ళాలి? ఎందుకు నువ్వు ఓడలో వెళ్తున్నావు? ఆ! వీళ్ళకేమైంది? ఎందుకు ఈ యొక్క ఆ! గొర్రె ఓడలోకెళ్తుంది? ఎందుకు ఈ పశువు ఓడలో వెళ్తుంది? ఎందుకు ఈ యొక్క జీబ్రా ఓడలో వెళ్తుంది? ఎందుకు ఈ జిరాఫీ ఓడలో వెళ్తుంది? ఇక్కడ మీరు నిజంగా చూసినట్టయితే ఆ! ఓడలో వెళ్ళనీకి గల కారణము ఏమిటో అని మీరు చూసినట్టయితే ఒకే ఒక కారణం అండి. ప్రభువు వాటిని ఓడలో ప్రవేశించమని చెప్పినప్పుడు అవన్నీ ప్రవేశిస్తాయి. అవునండి? అవి ప్రవేశించినప్పుడు ఓడలో వెళ్తున్నప్పుడు ఓడ బయటున్నవి ఏమనుకుంటున్నాయి? ఎందుకిప్పుడు ఇవన్నీ ఓడలో వెళ్తున్నాయి? ఆ! ఎందుకంటే దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. మరి ఓడ బయటున్నవాళ్ళు, ఓడ లోపడున్నవాళ్ళు మీరు ఆలోచిస్తే, ఒక హృదయం కలిగి ఉన్న వాళ్ళంటారా? వేరే హృదయం కలిగి ఉన్న వాళ్ళంటారా? ఒకేళ ఓడల లోపడున్న వాళ్ళు ఎవరి హృదయంతో ఒకటే ఓడ లోపలికి వెళ్లారు? దేవుడి హృదయంతో ఒకటే ఓడ లోపలికి వెళ్లారు. ఓడ బయటున్న వాళ్ళు వేరే హృదయం కలిగి ఉన్నారు. అవునా అండి? వేరైన హృదయం కలిగి ఉన్న వాళ్ళు ఓడ బయటున్నారు. ఓడ లోపట లేరు. ఈరోజు మనం దేవుడి హృదయంతో ఒకటే ఉండడం అంటే ఏంటిది? యేసుక్రీస్తు మన పాపాన్ని కడిగి వేసాడంటే మనం పాపులం కాదు. నీతిమంతులు, పరిశుద్ధులమని చెప్పటము దేవుడి హృదయంతో ఒకటే ఉండడం. మీ అందరికి అర్థమవుతుందండి? ఒకేలా యేసుక్రీస్తు మన పాపం కడిగి వేసాడన్నా, లేదు లేదు నేను పాపిని, నా దగ్గర పాపం ఉంది అన్నట్టయితే దేవుడి హృదయానికి వేరైన హృదయం కలిగి ఉన్నట్టు. అవునా కాదండి? మీరు ఆలోచించండి ఒకసారి ప్రభువు ముందట. బైబిల్ ఏమంటుందంటే యెషయా 55 అధ్యాయంలో 6, 7 వచనం మీరు చూడండి. భక్తిహీను తన మార్గమును విడవలెను. ఏమండి? భక్తిహీనులు మరి దుష్టులు తన తలంపులు మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ప్రభు ఏం చేస్తాడు? వారి మీద కనికరాన్ని, జాలిని చూపిస్తున్నాడు. మీరు ఒకసారి దేవుడి ముందట ఆలోచించండి. సహోదరులారా మీరు దేవుడి ముందట ఆలోచించండి. ఈరోజు దేవుడి హృదయం ఏంటి? ఆదమవ్వ వాళ్ళు ఏం చే ఆదమవ్వ ఆది నుంచి వాళ్ళు చేసిన తప్పేంటిదంటే, వాళ్ళు చేసిన పొరపాటు ఏంటిదంటే, వాళ్ళు సాతాను స్వరం విని సాతాను హృదయంతో ఒకటై మంచి చెడు తెలివినిచ్చే వృక్షఫలం తిన్నప్పుడు వాళ్ళందరూ తీర్పు పొందుకోవడం. అవునా అండి? ఇప్పుడు పూర్తిగా మనం పాడైపోయిన వాళ్ళం. మీరు చూడండి ఈ పాడైపోయిన వాళ్ళమంటే ఎలా పాడైపోయినామంటే, ఉదాహరణ మన బాడీలో క్యాన్సర్ ఎంటర్ అయినట్టయితే, ఆ క్యాన్సర్ ఎంటర్ అయిన అవయవాలు మాత్రమే తీసేయాలని చెప్తారు డాక్టర్. ఒకవేళ క్యాన్సర్‌ని చంపేయకపోతే మన బాడీ‌నంతా చంపేస్తది. ఆ క్యాన్సర్‌ని పూర్తిగా తొలగించినట్టయితే, మనం పూర్తిగా ఆరోగ్యంగా అవ్వగలం. అవునా అండి? ఇదే విధంగా మన హృదయం యొక్క ఆలోచన అంతా చెడ్డది. మన హృదయం దేవుడి హృదయం మ్యాచ్ అవ్వదు. ఈ హృదయాన్ని పడేయాలి. మన ఆలోచనలు పడేసి దేవుడి హృదయంతో ఒకటవ్వాలి. అప్పుడు మాత్రమే మనం బ్రతుకుతాము. అప్పుడు మాత్రమే దేవుడి హృదయంతో ఒకటే హృదయం కలిగి ఉండగలుగుతాం. నిజంగా మీరు ఒకసారి ఆలోచించండి. మీరు నిజంగా ఒకసారి దేవుడి ముందట ఆలోచించండి. ఎవరైతే ఈ యొక్క జంతువులు నేను చెప్పాను గదండీ! ఇంతకుముందు జీబ్రా, జిరాఫీ లేకపోతే ఇతర జంతువులు ఇక్కడ మీరు చూసినట్టయితే ఆ! అవి ఓడ లోపల ప్రవేశించట్లేదు. ఓడ బయటున్నాయి కొన్ని. ఓడ లోపల జత జతగా వెళ్తున్నాయండి అన్నీ. వెళ్తున్నప్పుడు ఈ ఓడ బయటున్నయి ఏమనుకుండొచ్చు? ఆ! ఇవెందుకెళ్తున్నాయి? ఆ! కొన్ని జంతువులు జీబ్రాకేం చెప్తుండొచ్చు? నువ్వెందుకెళ్తున్నావు ఓడలోకి వెళ్ళకు. అక్కడ నేను ఇంతకుముందు చూసాను దానికంటే మీకంటే ముందు సింహం వెళ్ళింది. మీకంటే ముందు పులి వెళ్ళింది. మీరు వెళ్ళినట్టయితే వాటితో పాటు మీరు ఆహారం అవుతారు. ఒకేళ వేరైన హృదయం కలిగి ఉన్నట్టయితే దేవుడు ఆజ్ఞాపించినప్పుడు వెళ్ళగలుగుతారా? మీరు నిజంగా ఆలోచించండి. ఎక్కడైనా ఈ యొక్క జంతువులు మీరు చూడండి వేరువేరుగా నివసించే జంతువులున్నాయి రైట్? ఆ! ఈ యొక్క డీర్ అయినా, జీబ్రా అయినా, జిరాఫీ అయినా ఇవన్నీ ఏంటిదంటే ఆకులు ఇవి తిని ఆహారం తిని జీవించాయి. మరి ఈ మృగ జంతువులు మీరు చూసినట్టయితే, ఈ మాంసము తినే జంతువులు మీరు చూస్తే సింహము, పులి, నక్క ఇలాంటియన్నీ చూస్తే మాంసం మాత్రమే తింటుంటది ఆహారం. అవునా?
మరి ఇలాంటి జంతువులతో ఈ జంతువులు వెళ్ళినట్టయితే ఇంకా వాటికి ఆహారం అవుతున్నట్టే కదా, రైట్? నిజంగా ఆ జంతువులు వద్దొద్దు వెళ్ళొద్దు, ఈ జంతువు అయితే వెళ్తున్నదో ఓడలోకి, ఈ మిగతా జంతువులు ఏం చెప్తుండొచ్చు? వెళ్ళకూడదు, లేదు లేదు, నువ్వు వెళ్ళినట్టయితే ఆహారం అవుతావు. నేను చూశాను వేరే ఆ జంతువులు కూడా వెళ్ళడము, మరి అక్కడ వెళ్ళినట్టయితే నువ్వు ఇరుక్కుపోతావు, నువ్వు ఇబ్బంది పడతావు, అనేకమైన విధాలుగా చెప్పిన ఆ జంతువులు దేవుడు ఆజ్ఞాపించినప్పుడు దేవుడు హృదయంతో ఒకటైన హృదయం కలిగి ఉన్నది కాబట్టి ఆ జీబ్రా లేకపోతే జిరాఫీ గుర్రము అన్ని నోవా ఆజ్ఞాపించిన ఆ ఓడలో దేవుడు మాటల ప్రకారం వెళ్ళడం జరిగింది. అవునండి. అంటే వేరేనా హృదయం కలిగి ఉన్నది ఆ జంతువు ఓడలో ప్రవేశించలేదు. సేమ్ ఇదే విధంగా మీరు ఆలోచించండి. బైబిల్ ఏమంటుందంటే ప్రపంచమంతా మనం చూసినట్టయితే ఈ ప్రపంచమంతా మరి ఎత్తైన పర్వతం ఏంటండి? మన దగ్గర ఉంది కదా, భారతదేశంలో. అవునండి. ఈ మౌంట్ ఎవరెస్ట్. ఈ మౌంట్ ఎవరెస్ట్ ఎత్తు మీరు చూసినట్టయితే సుమారు 29,035 ఫీట్ అండి. 29,035 ఫీట్. ఇంత ఎత్తుగున్న పర్వతం అండి. అయితే ఆ రోజుల్లో మీరు ఆలోచించండి, దేవుడు తీర్పు ఓడ బయట ఉన్నవారు, దేవుడు హృదయానికి వేరైన హృదయం కలిగి ఉన్నవాళ్ళు, వీళ్ళందరికీ దేవుడు తీర్పు నిర్ణయించారు. ఇంతెత్తున్న పర్వతం అంతా నీళ్లు మొత్తము నిండడం జరిగిందండి. ఆ మౌంట్ ఎవరెస్ట్ ఉన్న పర్వతం కూడా పూర్తిగా కప్పి వేయబడడం జరిగింది నీళ్లతో. అవునండి. అంటే ఎంత వర్షము పడి ఉండొచ్చు, ఎంత ఎత్తుగా మరి నీళ్లు నిండిపోయి ఉండొచ్చు అంటే ఆ మౌంట్ ఎవరెస్ట్ గురించి చెప్తున్నా. ఆ మౌంట్ ఎవరెస్ట్ కూడా 29,035 ఫీట్ అంతగా ఉన్న 40 దినములు పడుతున్న వర్షము నీళ్లు దానంత మీద నిండిపోవడం జరిగింది. మరి అంతగా ఉన్నప్పుడు మనం ఒకసారి ఆలోచిద్దామండి. మరి ఒక రోజుకి ఎంత ఫీట్ ఈ వర్షము పెరుగుతుండొచ్చు? రోజుకు మీరు లెక్కేసుకుంటే ఈ మౌంట్ ఎవరెస్ట్ ప్రకారము 725 ఫీట్. ఎంతండి? ఒక రోజుకి నీళ్లు వర్షం ఎంత కురవడం జరుగుతుంది? 725 ఫీట్ అండి. ఈ 725 ఫీట్ ఏం జరుగుతుందంటే రోజుకి ఇంత వర్షం పెరుగుతుందండి ఇలా. అలా గంటకి మీరు చూసినట్టయితే గంటకి నీళ్ళు ఎంత పెరగడం జరుగుతుందంటే 30 ఫీట్ అండి. 30 ఫీట్లు ఏమండి? గంటకి 30 ఫీట్లు, రోజుకి 725 ఫీట్లు. ఇలా మీరు లెక్కేసుకున్నట్టయితే 29,035 ఫీట్ మౌంట్ ఎవరెస్ట్. అది ఆ విధంగా 40 దినము లోపల పూర్తిగా నిండిపోయిందండి మొత్తం. ఎవరైనా తప్పించుకోగలుగుతారా దేవుడి తీర్పు నుంచి? ఎవరైనా తప్పించుకోగలుగుతారా? మీరు తప్పించుకోగలుగుతారా? మీరు చాలా తెలివైన వాళ్ళు కదా. మీరు దగ్గర పాపం ఉండి కూడా నా దగ్గర పాపం లేదని చెప్తున్నారా? మీరు తప్పించుకోలేరు దేవుడి తీర్పు నుంచి. దేవుడి తీర్పులో మీరు రాకూడదు అన్నట్టయితే యేసు చేసిన పనిని ఇప్పుడు మీరు విశ్వసించాల్సిన సమయం ఇది. మీకోసమే ఈ పుస్తకమును నిరంతరంగా మీకు తెలియజేస్తున్నా. ఈ ఆదికాండం పుస్తకం మీకోసమే. మీరు దేవుడి తీర్పులో రాకూడదు అన్నట్టయితే ఇప్పుడు ఇది ఈ సమయము. యేసుని విశ్వసించాల్సిన సమయం ఇదే. యేసుని నమ్మాల్సిన సమయం ఇదే. ఈ అంత్య దినంలో దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. ఈ యూట్యూబ్ ద్వారా, ఛానల్ ద్వారా మీరు వాక్యం వింటూ దేవుడు ఇస్తున్న మీకు చివరి అవకాశము. ఆలస్యం చేయకండి. వేరే వాళ్ళ మాటలు విని ఆలస్యం చేయకండి. మన హృదయంలో పాపం కలిగి ఉన్నట్టయితే దేవుడు మనని క్షమించడు. దేవుడు మనని కనికరం చూపాడు. ఆల్రెడీ మన పాపం విషయంలో యేసయ్య 2000 సంవత్సరాల కింద ఈ లోకానికి వచ్చి మన పాపాన్ని పూర్తిగా తొలగించి ఆయన రక్తం కార్చి ఆయన శరీరం త్యాగం చేసి మన పరిశుద్ధులుగా నీతిమంతుడిగా చేశాడండి. ఇప్పుడు ఆయన పాపం ఏది ఉంచివేయలేదు. మీరు యేసులో ప్రవేశించినట్టయితే పాపము లేని వ్యక్తులు అవుతారు. మీరు యేసులో ఉన్నాను కానీ పాపం ఉందన్నట్టయితే మీరు యేసు లోపల లేరండి. యేసు బయట ఉన్న వ్యక్తులు. మీ అందరికి అర్థమవుతుందండి సహోదరులారా? ఇది మీకోసమే నేను మాట్లాడుతున్నాను. దయచేసి మీ హృదయము స్వరం విని బైబిల్కి వేరైన హృదయం కలిగి ఉండి మీరు మోసపోకుడి. జాగ్రత్త అండి.
ఈరోజు అనేకమైన అబద్ధ బోధలు వస్తున్నాయి. మీ హృదయంలో ఉన్న పాపమున అదేం పెద్ద సమస్య లేదు. కేవలం వాళ్ళు మాట్లాడేది ఆశీర్వాదం, ఆశీర్వాదం, ఆశీర్వాదం. ఏవండి ఆశీర్వాదంతో మీరు పరలోక రాజ్యానికి వెళ్ళిపోతారా? హృదయంలో పాపం పెట్టుకొని మీరు డబ్బు కలిగి ఉంటే ఏంటి? ధనము మీరు ఈ ఆస్తి, కారు, హోదా ఇవన్నీ కలిగి ఉంటే ఏం చేసుకుంటారండి? హృదయంలో పాపం కలిగి ఉండి. మంచి ఉద్యోగం కలిగి ఉన్నారా? అయితే ఏంటి? అయితే ఏంటంటున్నా? మీ హృదయంలో పాపం ఉన్నట్టయితే మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. మీ హృదయంలో కొంచెం పాపం ఉన్నట్టయితే ఆ ఓడలో ప్రవేశించలేరు. ఓడలో ప్రవేశించే వాళ్ళెవరు? తీర్పు పొందుకున్న వాళ్ళు ఓడలో ప్రవేశిస్తారా? నేను ఓడ బయట ఉంటే నేను చనిపోతా. ఓడ బయట ఉంటే నేను నాశనం అయిపోతా. ఇలాంటి హృదయం ఉన్న వాళ్ళు మాత్రమే ఓడలో ప్రవేశిస్తారు. అవునా అండి? ఎవరైతే మేము నాశనం అయిపోం మాకేమీ కాదు. మేము ఇక్కడున్నా బ్రతుకుతాం అనుకునే వాళ్ళు వాడు ఓడలో వెళ్ళరు. ఈరోజు కూడా చాలా మంది వాళ్ళు దేవుడు నీతిమంతులు చేసినా, దేవుడు వాళ్ళ పరిశుద్ధులను చేసినా వాళ్ళు నమ్మట్లేదు ఇంకా దేవుడు నన్ను పరిశుద్ధులు నీతిమంతులు చేశాను. లేదు లేదు నేను మంచిగున్నా కదా! దేవుడు నన్ను నాశనం చేయడు అంటున్నారు. ఏమండి? యేసులో ప్రవేశించిన వాళ్ళు చేస్తున్న మంచి పనుల ద్వారా పరిశుద్ధులు నీతిమంతులను కనపరుచుకోరెప్పుడు. యేసులో ప్రవేశించిన వాళ్ళు ఎలా రక్షించబడ్డారంటే ఒకే ఒక విషయం చెప్తారు. ఆయన రక్తము, శరీరం తప్ప ఈ సాక్ష్యము తప్ప ఇంకా వేరే సాక్ష్యము చెల్లదండి ఆయన ఎదుట. ప్రభువా నేను ఉపవాసం ఉన్నా, ప్రభువా నేను పేదలకు సహాయం చేశాను, ప్రభువా నేను ఈ పని చేశాను, ఆ పని చేశాను. ప్రభు అన్ని తృణీకరిస్తాడు. నిజంగా మీరు ఈరోజు దేవుడి ముందట ఆలోచించండి. మరి తరువాయి భాగము ఎలా మనం యేసులో ప్రవేశించినప్పుడు యేసుక్రీస్తు మరి ఎలా మన పాపముని పరిపూర్ణంగా తొలగించేశాడో, ఎలా మన పాపం కడిగివేయబడ్డం జరిగిందో ఇంకా క్లుప్తంగా వివరంగా తెలియజేస్తున్నాం. మరి మీరెవ్వరూ ఇంకో భాగం మీరు మిస్ అవ్వద్దని నేను కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుని కళ్ళు వంచినట్టయితే ప్రార్థన చేసుకుని. పరిశుద్ధమైన తండ్రి, మహోన్నతమైన యేసయ్య ప్రభా నీకు వందనాలు, స్తోత్రం ప్రభా. మరోసారి తండ్రి ఎందుకు వారు ఓడలో ప్రవేశించలేకపోయారు? కారణం ఏంటి? వారు నాశనం అయిపోని గల ఉద్దేశం ఏంటిది? స్పష్టంగా మీరు లేఖనం ద్వారా తెలియజేసినందుకు వందనాలు ప్రభా. అవును తండ్రి, మా హృదయము మా ఆలోచనలు పూర్తిగా పాడైపోయినాం. ఇదేదో మేము మార్చుకోవాల్సింది ఇదేదో మరలా పనిచేస్తుందని కాదు కానీ పూర్తిగా పడేయాలి. మా తలంపులు విడిచిపెట్టాలి. మా హృదయము మేము వెళ్తున్న మార్గం పూర్తిగా తప్పైన మార్గం. అందుకే ప్రభా ఈరోజు దేవుడు వాక్యానికి వేరైన హృదయం కలిగి ఉన్నట్టయితే ఇది పాపము, మేము నాశనమయ్యే మార్గంలో ఉన్నాము. నోవా సమయంలో కూడా చాలా మంది వారు అనుకున్నారు మేము లోకంలో నిజంగా మేము మంచి వ్యక్తులము, దేవుడు మనల్ని నాశనం చేయడు అనుకున్నారు. కానీ తీర్పు ఎవరికి వచ్చిందో మేము చూసినట్టయితే ఓడలో ప్రవేశించని వారందరికీ తీర్పు వచ్చింది. యేసుక్రీస్తు ఈ రోజు లోకానికి వచ్చి మా పాపాన్ని కడిగేసి మనం పరిశుద్ధులు నీతిమంతులుగా చేసినా కానీ ఇంకా చాలా మంది మేము పాపులు అన్నవాళ్ళు వీళ్ళందరూ తీర్పు దినములో వీరందరూ నిల్చోబోతున్నారనే విషయం మీరు స్పష్టంగా తెలియజేస్తున్నందుకు వందనాలు ప్రభా. మరోసారి ఆన్లైన్లో ఎవరైతే వాక్యం వింటున్నారో వీరందరి పట్ల కృప కనికరం దయచేసి మీరు వారి హృదయంలో ఈ తీర్పు దినమునో రాకుండా ప్రభా ఆ ఓడలో ప్రవేశించే కృపని కనికరాన్ని అనుగ్రహించమని అడుగుచు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థన సమర్పించుకున్నాం తండ్రి. ఆమేన్.